సోత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుడు. కైలాస పర్వతమున వజ్రవైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండా, పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబునర్చిన సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతం నాకు ఆనతీయవాలననిన పరమేశ్వరుడిట్లని, ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగంజేసడి వరలక్ష్మీ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారము నాడు చేయవలెననిన పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకారాజ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతంబు నెట్లు చేయవలేను? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం బెవ్వరిచే ఈ వ్రతం ఆచరింపబడియే? వీని నెల్ల వివరముగా వచింపవలెనని ప్రార్థింప పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పితే వినుము. మగధ దేశమున కుండినంబన ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడల గల ఇండ్లతోడను కూడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి ప్రేమిటిని దేవునితో సమానముగా తలచి ప్రతిదినమును ఉదయమున మేల్కాంచి స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పితప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసియు ఇంటి పనులను చేసుకుని గయ్యాళిగా కాక మితముగాను ప్రేమగాను భాషించుచుండెను. అట్లుండ మహాపతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడు శుక్రవారము నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులనిచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగనేని జన్యులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను అయ్యెదరు. నేనును జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమున నీ పాదస్పర్శమున నాకు కలిగనని చెప్పిన వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతరార్థనమునంద చారుమతి తక్షణము నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారు మొదలైన వాండ్రతో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనదని శ్రావణమాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం ఆవశ్యంబుగా చేయవలసిందని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్కాంచి స్నానంబులను చేసి చిత్రవస్త్రములను కట్టుకుని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మండపంబు ఏర్పరిచి అందుకు ఆసనంబు వైచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచే కలసంబు ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారువతి మొదలగు స్త్రీలందరూ మిగిలి భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవసర్వదా అను ఈ శ్లోకము ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి 9 సూత్రముగల తోరమును దక్షిణహస్తమున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజములను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లుమనొక శబ్దము కలిగెను. అంత కాళ్లను చూచుకొనిన గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షమున కలిగిన వలిని పరమానందమునొంది మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములందు దగద్దగాయమానంబుగా మెరయుచు నవరత్న ఖచ్చితంబులైన మొదలగు ఆభరణములుండుట గనిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథగజ తురంగ వాహనములతో నిండి ఉండెను. అంత నా స్త్రీలను దోడ్కుని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునకు గంధ పుష్పాక్షతలతో పూజించి 12 కుడుములను ఆయన దానంబిచ్చి దక్షిణ తాంబూలములొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తముని ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదనములు చేసిన భక్ష్యాదులను బంధువులతో కలిసి నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు ఒకరితోనొకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యం బేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నములో వచ్చి ప్రత్యక్షమాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలు పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము నీ వ్రతము చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి తనకనక వస్తువాహనముల తోడ కూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినుల వారుకును చదువు వారులకును వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును.